గురుగారు బేసిక్‌గా ఏంటంటే, ఒక వారం రోజుల నుంచి ఒక పాప కోసం న్యూస్‌లో బాగా వైరల్ అవుతుంది. సో, నేను ఒక్కసారి మిమ్మల్ని మీరు అభ్యంతరం వ్యక్తం చేయకపోతే, ఆ పాప జాడ అసలు ఇప్పటివరకు అంటే తెలియట్లేదు బేసిక్‌గా. ఆ పాప ఫోటో అయితే చూపిస్తాను. ఆహ్, ఇది ఆ పాప ఫోటో. పేరు జ్ఞానేశ్వరి. తప్పిపోయి ఇప్పటికి వారం రోజులు అవుతుంది. గత వారం రోజులుగా మనం న్యూస్ ఛానల్స్‌లో చూస్తూనే ఉన్నాం. ఈ పాప అసలు తిరిగొచ్చే అవకాశం ఉంది అంటారా? అమ్మ దాన్ని మనం ఎలా చూసుకోవాలంటే, మన జాతకం మన దగ్గర ఉండదు. అలాగే డే టు టైమ్ ఉండదు. పోయిన సమయం ఉండదు. అంటే తెలీదు మనకు. ఎప్పుడు తప్పిపోయి తెలీదు. కానీ ఒక ప్రశ్నా లగ్నంగా మీరు అడిగినప్పుడు, ప్రశ్నా లగ్నం శాస్త్రంలో ఉంది. మీరు ఇప్పుడు ప్రశ్నా లగ్నంగా ఇప్పుడు అడిగినప్పుడు, ఇప్పుడు సమయాన్ని బట్టి, ఇప్పుడు అడిగిన సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి కొన్ని విషయాలు మనం చెప్పడానికి అవకాశం ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే, పాప దొరుకుతుందా, దొరకదా అన్నది డెఫినెట్‌గా ఇప్పుడు ఎన్ని రోజులైందేమో ఆల్మోస్ట్ వారం రోజులైంది కదమ్మా. 11 రోజుల లోపల పాప యొక్క విషయం బయటపడుతుందని చెప్పగలుగుతాం మ్యాక్సిమం. ఈ రోజు నుండి ఇంకా 4 రోజుల లోపల, మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. 4 రోజుల లోపల పాప విషయం బయటపడుతుందని తెలుస్తుంది. అదైతే మనకి ఇక్కడ ప్రశ్న లగ్నం ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి, లగ్నాన్ని బట్టి, మనం ఈ సమయాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుంటే, ఇది జరగడానికి కూడా కారణం ఏంటి కొన్ని కనబడుతున్నాయి. ఇవన్నీ మనం కెమెరా ముందు చెప్పడం బాగుండదు. మీరు అక్కడ సడన్గా అడిగిన ప్రశ్న. సో మనం సడన్గా మనకు ఏది నచ్చిందో అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పాపకు విషయం మాత్రం ఇవాళ ఎన్నో తారీఖు అంటే సుమారుగా మనకి ఇవాళ 14 తారీఖు కదా. 14 అంటే 15, 16, 17, 18. సో 18వ తారీఖు లోపల అంటే గురువారం లోపల పాప విషయం బయటపడుతుందని మనం ఒక ప్రశ్న లగ్నం ప్రకారం చెప్పాలి. ఇది జ్యోతిష్యంలో ఒక భాగం. దీన్ని నన్ను అడిగారు కాబట్టి పాప విషయాలు తెలియకపోయినా కూడా మనకి అడిగిన ప్రశ్నకి సమయంలో ఏ లగ్నం ఉంది, దాన్ని ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుందా దొరకదంటే జవాబు దొరుకుతుంది. మనకు ఖచ్చితంగా గురువారము 18వ తారీఖు లోపల పాప యొక్క విషయాలు బయటపడతాయని చెప్పగలుగుతామండి.